శివశంకర ఈ సినిమా చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు శివభక్తులు అయితే మాత్రం అయితే ఫిదా అయిపోతారు. అసలు ఈ సినిమా ఏంటి, అసలు ఈ సినిమా చూస్తుంటే అసలు గూస్ బంప్స్, అసలు మొత్తం నరాలు జివ్వు అంటున్నాయి. అసలు ఆ ఫైట్స్, ఆ ఆ శివుడు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళ అమ్మ బాలకృష్ణ గారి అమ్మ రూపంలో, అది బాలకృష్ణ రూపంలో వచ్చి వాళ్ళ కన్న తల్లికి తలకోరి పెడతారండి. శివుడు వచ్చి, ఆ శివుడు వాళ్ళ అమ్మ రూపంలో లేడు కాబట్టి వాళ్ళ అమ్మ రూపంలో చూపించి, అసలు నాకు చెప్పాలంటే మాటలు రావట్లేదు. అసలు ఇంత మంచి స్టోరీ, ఇంత మంచి కాన్సెప్ట్, అసలు ఫస్ట్ కొద్దిగా 15 మినిట్స్ లాగైన తర్వాత లాగుంది అనుకుంటున్నారు. తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఉంది చూడు, ఒక గూస్ బంప్స్, అసలు సూపర్ డూపర్ హిట్. అసలు అసలు ఈ సినిమా చూడండి, అసలు అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. కాషాయం ధరించిన ఆ దేశం చూడు, త్రిశూలం పట్టిన ఆ దైవం చూడు. అసలు ఆ డైలాగ్స్ గానీ, ఆ వేరియేషన్స్ గానీ చాలా అంటే చాలా బాగుంది. ప్రపంచ దేశాల్లో మీకు కనిపించేది ఒక మతం, ఈ దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. అసలు ఒక డైలాగ్ ఉంటుంది ఫైట్ సీన్ లో, మన విలన్ ని నరుకుతప్పుడు, మన ఉంది కదా మెయిన్ విలన్, ఒక డైలాగ్ ఉంది, నరకయాత్ర ప్రాప్తిరస్తు అన్నప్పుడు ఆ ఫైట్ మాత్రం మస్తు కామెడీ అనిపించింది మాకు. అతను త్రిశూలం పెట్టి అతను ఆర్ట్ చూపించి ఆర్ట్ బీట్ విని పొడిచడము ఆ సీన్ మాత్రం మిస్ కావద్దు. క్లైమాక్స్ మాత్రం అయితే అదిరిపోయింది. అసలు తమన్ మ్యూజిక్ అయితే తమన్ రూపంలో ఒక శివుడు ప్రత్యక్షమై చూపించారు, అర్థం కావట్లేదు. అసలు ఆ మ్యూజిక్ అయితే అసలు చిన్నపిల్లలు వస్తే మాత్రం పెద్దవాళ్ళు వస్తే మాత్రం హార్ట్ షాక్ వస్తుంది, అంత వైలెన్స్ ఉంది. ఒక్కొక్క ఫైట్, ఆ త్రిశూలం ఫైట్ అయితే వేరే. క్లైమాక్స్ మాత్రం త్రిశూలం పెట్టి మామూలు కాలుస్తుంటే అది మాత్రం అయితే రెండు కాళ్ళు సరిపోలే నాకు. ఈ సినిమాకు ఈ టికెట్ కు 1000 రూపాయలు పెట్టే తక్కువనే. అసలు హ్యాట్సాప్ సార్ మీకు, అసలు ఎన్ని దండాలు పెట్టినా తక్కువనే. వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ మూవీ. ఈ సినిమా మాత్రం సెంటిమెంట్ ఏం లేదు, కానీ ఒక దేవుడు, ఒక శివదేవుడు చూపించాడు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తే మాత్రం అయితే శివుణ్ణి మాత్రం ప్రతిరోజు పూజిస్తారు. ఇలాంటి సినిమాలు చూడండి, వచ్చి మన హైందవ ధర్మం ఏంటో, ఒక అఘోరాని సూపర్ మ్యాన్ గా చూపిస్తే ఎంత శక్తివంతంగా ఉంటుందో సినిమా చూసి మీరు ఖచ్చితంగా ఒక హిందూ అయితే, ఒక ఇండియన్ అయితే ఈ సినిమా చూడండి, రెండో మాట లేకుండా. నరనరాన దేశభక్తి, దైవభక్తి ఉన్నవాళ్లే ఇలాంటి సినిమా తీయగలరు, దైవానుగ్రహం ఉన్నవాళ్లే ఇలాంటి సినిమా తీయగలరు. రోజు బ్రహ్మ ముహూర్తంలో 3 గంటలకు పూజ చేసే బాలకృష్ణ లాంటి వాళ్లే ఇలాంటి సినిమాలో యాక్ట్ చేయగలరు. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. ప్రతి నిమిషం అద్భుతమైన స్క్రిప్ట్ రైటింగ్, చాలా స్ట్రాంగ్ సీన్స్ రాసుకున్నాడు ఆయన. ప్రతి సీన్ ఎక్కడ కూడా ఏదో ఆ కాంబినేషన్ లో లేకపోతే అఖండ 1 హైప్ మీద చేసేద్దాం అన్నట్టు కాకుండా చాలా పకడ్బందీ స్క్రిప్ట్ రాసుకున్నాడు. అన్ని ఎమోషన్స్ బాగా క్యారీ చేశాడు. అంటే ఇంకా అఖండ 1 లోనే అంత హైప్ చేసేసారు కదా, ఇందులో ఇంకా ఏం చూపిస్తారు అనుకుంటే బాబోయ్, అసలు ఇప్పటికీ చేతులు వణుకుతున్నాయి. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ బస్టర్. ఎవరైనా మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది, కానీ దైవం సెంటిమెంట్ ఇంకా అద్భుతంగా. అంటే మదర్ అనేది ఒక చాలా గొప్ప విషయమే, కానీ మన దేశంలో కొన్ని మాటలు వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తాం. మీరు మ్యాప్ లోనే మా దేశాన్ని చూశారు, నిజంగా మా దేశం యొక్క అసలు స్వరూపాన్ని, విశ్వరూపాన్ని మీరు చూడలేరు. మేము మేల్కుంటే, మేము శబ్దం చేస్తే ప్రపంచం అంతా నిశ్శబ్దమే. ఇలాంటి డైలాగులు వింటుంటే ఇప్పటికీ నిజంగా ఆయన ఫీల్ అయ్యాడు, మనసులోంచి హృదయంలోంచి ఫీల్ అయ్యి మన దేశానికి జరుగుతున్న అన్యాయం ఎటు చూసినా, అటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ పెట్టిన పద్ధతి బోయపాటి గారికి హ్యాట్సాప్ కొట్టాలి. బాలయ్య బాబుని చూస్తుంటే నాకు ఒక్కటే అనిపించింది, గుడికి వెళ్ళి విభూతి పెట్టుకొని, కోడిగుడ్లు పట్టుకొని, ఆమ్లెట్ వేసుకొని, సినిమా థియేటర్ కి మ్యాచ్ నోస్ బాటిల్ పట్టుకొని వచ్చి శివతాండం ఆడించాలనిపించింది. మామూలు లేదనమాట. చిన్న బాలయ్య మాస్, పెద్ద బాలయ్య భక్తి, 2 బాలయ్యలు కలిపితే అఖండ తాండవం సృష్టించారు. మామూలు లేదన్న మూవీ అయితే. మన 2025లో బాలయ్య బాబు ఈ ఇట్టు కొట్టాడు. సంక్రాంతికి వస్తే మాత్రం ఏ సినిమా మిగలదు. సంక్రాంతికి వస్తే అన్ని సినిమాలకి ఫుల్ టప్పిద్దును. ఇప్పుడు రావడం బట్టి బాలయ్య బాబు మిగతా సినిమాలు బతికిపోయాయని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. బాలయ్య బాబు గారు అయితే అఖండ తాండవం సృష్టించారు. హైందవ ధర్మం గురించి, మతం గురించి, ప్రతి ఒక్కరి గురించి చెప్పడం నాకైతే ఒక విధంగా చాలా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మామూలు లేదు. ఆయన శుద్ర పూజలు చేసేటప్పుడు వస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఆది పినిశెట్టి మామూలుగా ఉండదు అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటది.
ఇంకా సినిమా బాగుంది అన్నారు, ట్విట్టర్ లో లాగ్ ఉంది అనేసి కొన్ని మిక్స్డ్ టాక్ ఉంది, ఏమంటారు? వాళ్ళ గురించి నువ్వు పెట్టి మిక్స్డ్ టాక్ అంటే మిక్స్డ్ టాక్ ఉండదు చెప్పు. బాలయ్య మీద ఎంత కుట్ర ఉంటుంది చెప్పండి. అందులో చూపెట్టింది మొత్తం ఒక రాజకీయం, ఒక చైనా నుండి మనకు వచ్చే ఒక కరోనా ఎక్స్పెక్టేషన్స్ బట్టి వచ్చింది. ఏం నచ్చింది మూవీలో నీకు? అంటే అలాగా వైబ్రేషన్స్ చాలా బాగా పెట్టారు. అంటే బాలయ్య ఎలివేషన్స్ చాలా ఎక్కువ హైప్ లో ఉంటాయి కదా, మరి భయం వేసింది ఎక్కడైనా మీకు? యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి? బాలయ్య బాబు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగుంది. అండ్ దీంట్లో కొంచెం భయపడేలాగా దిష్టిని తీయడం కానీ, దేవుణ్ణి చూపించడం, ప్రెజెంటింగ్ చేయడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నాకైతే ఏం భయం. ఏం ఫ్రెండ్స్ నచ్చింది అందరికి మీకు చెప్తారు మూవీలో? అంటే శివుడు కిందకి రావడం ఆ పార్ట్ చాలా నచ్చింది. అఖండాన్ని చూసావా? సో అది ఇది ఈ రెండిట్లో ఏ మూవీ నచ్చింది మీకు? అక్కడ 2 నచ్చింది. శివుడు కిందకి రావడం నాకు అది చాలా బాగా నచ్చింది. సాంగ్స్ ఫైట్స్ కూడా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగుంది. బాగుందండి, సినిమా బాగుంది. చాలా బాగా నేను బాగా ఎంజాయ్ చేశాను. అంటే మరీ పూర్తిగా బాలయ్య బాబు గారి గురించి అని కాకుండా కేవలం ఇది ఓన్లీ ఒక సనాతన ధర్మం, ఒక దేవుడి సినిమా కోసమే అనుకుని రావాలన్నమాట. సో బ్రహ్మాండంగా బాలయ్య బాబు గారు చాలా కష్టపడ్డారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత గ్రాఫిక్ పెట్టినా జనాలందరూ కనిపెట్టేస్తున్నారు కొన్ని రిమార్క్స్ అన్ని. సో మనం ఎంతవరకు చూడాలో అంతవరకు చూపించి, సో ఒక సనాతన ధర్మం కోసం అసలు ఏంటి అసలు దానికోసం ఏం తెలుసుకోవాలనేది థియేటర్ లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది ఏదో బొట్టు పెట్టడానికి సిగ్గుపడుతున్నారు, ప్రసాదం తినడానికి సిగ్గుపడుతున్నారు, ఒక విభూతి పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు కదా. అది ఈ సినిమా చూస్తే మీరేంటి కోల్పోతున్నారు ఏంటనేది మనకు చూపించారనమాట. దేవుడు ప్రత్యక్షంగా దగ్గరకు వచ్చాడు, ఎవరో రూపంలో దేవుడు వస్తాడనేది చూపించారు. మనం ఆకాశానికి అంచు కనిపెట్టగలం కానీ సనాతన ధర్మం ఎక్కడ పుట్టింది, హైందవ ధర్మం ఎక్కడ పుట్టింది అనేది కనిపెట్టడం చాలా కష్టమని చూపించారు అనమాట. బాగుందండి. అంటే పార్ట్ 1 కి 2 కి కంటిన్యూషన్ బాగా లైన్ చేశారు, డిజైన్ చేశారు. అంటే తల్లి క్యారెక్టరైజేషన్ కానీ, తమ్ముడి క్యారెక్టరైజేషన్ కానీ, చిన్న పాప క్యారెక్టరైజేషన్ కానీ, వాళ్ళు పెద్ద అయ్యాక ఏం చేశారు ఏంటి అనేది క్లియర్ కట్ గా విజువల్ గా మనకి చాలా బ్రహ్మాండంగా చూపించారు. అండ్ హిమాలయాస్ ఆ ఫైట్ సీన్లు కానీ, మీరు చాలా మంది అనుకుంటారు త్రిశూలం ఫైట్లు అది అని, అలాగే ఉండాలి. అఘోర అనేటోడు అలాగే ఉంటాడు, గుళ్ళోనే ఉంటాడు, శవాల మధ్యనే ఉంటాడు. చాలా క్లియర్ కట్ గా కొన్ని ఎమోషనల్ సీన్లు చాలా బాగా కనెక్ట్ అయిపోతారు. ఒకసారి థియేటర్కి వస్తే ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేస్తారనమాట. ఎందుకంటే ఇది ఏదో పబ్లిసిటీ కోసం చెప్పేది కాదు కానీ మనం ఇలాంటి సినిమాలకు రావాలి. ఇది కేవలం బాలయ్య బాబు గారి సినిమా కాదనే చెప్తాను. ఎందుకంటే ఇది ఒక సనాతన ధర్మం సినిమా, దీన్ని మనం గౌరవించాలి అంతే. తమ్మన్ గారు బీజిఎం బాలయ్య బాబు గారు అంటే ఆయన పడుకోడు. ఇంకా ఆ సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆయన పడుకోడు. ఆయన ఇంకేదైనా వేరియేషన్స్ ఉంటే కొడదామా, ఇంకా ఏదైనా వెరైటీ బీజిఎం ఉంటే కొడదామని చూస్తారు. ఒక మంత్రం వినపడుతూ ఉంటది సినిమా మొత్తం కూడా. ఒక ఇద్దరు ఉంటారు మంత్రం చదివారు, అంటే మన నరసింహస్వామి మంత్రం. మీరు బాలయ్య బాబు గారు సినిమా రిలీజ్ అయిందంటే ఆయన నరసింహస్వామి గారిని దర్శించుకుంటారు కదా. సో అదే ఇంట్రడక్షన్ నరసింహస్వామి అవతారంలో బాలయ్య బాబు గారు రివ్యూలు అయితే ఎలా ఉంటుందో మీరు థియేటర్ లో చూస్తారు. అసలు బాగుంటది, చాలా బ్రహ్మాండంగా ఉంటది. సో ఆ హైప్ అనేది తగ్గదన్నమాట లాస్ట్ దాకా తగ్గదు. అంటే ఇంకా ఇప్పుడు అక్కడ 2 చూసుకుంటే డిఫరెన్స్ మీరు గమనించారా? అలా కాదు, ఐ ఫెల్ట్ హ్యాపీ వాచింగ్ మూవీ. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ ఎనీథింగ్. బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీకి వెళ్తే. ఫ్యామిలీ మొత్తం రావచ్చు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. డాన్స్ చాలా బాగుంది. ఆ ఏజ్ లో ఆయన ఆ డాన్స్ ఆ తాండవాడటం అంటే అది శివయ్య అనుగ్రహమే. చాలా బాగుంది. ఏమీ తగ్గదు, ఆయన గ్రేస్ తగ్గదు. ఆ నందమూరి వాళ్ళకి ఆ ఇది తగ్గదు. ఆ తండ్రి కాడి నుంచే వచ్చింది వాళ్ళకి. అది అన్న దేవుడు గురించి చూపించాలంటే ఈ సీన్ చూడాలి, ఈ సినిమా చూడాలి. అంటే హైందవ ధర్మం గురించి తెలుసుకోవాలంటే ఈ అఖండ చూడాల్సిందే. అఖండ చాలా బాగుంది. ఆ ఏజ్ లో ఆయన తాండవాడటం అంటేనే మా ఒళ్ళంతా చెమట్లు పోసేసింది. మాకు అసలు ఒళ్ళు చెమట్లు పోసేసింది. అసలు ఆ తాండవాడేటప్పుడు ఆ ఉగ్ర రూపం శివయ్యని చూసేదానికి చాలా బాగుంది. ఆ రోజులు ఎన్టీఆర్ చూసినట్టు ఇప్పుడు బాలయ్యని చూస్తున్నాం. అది